నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, మన పూర్వజన్మ పాపం పరిపక్వం అవ్వాలి అన్నా, లేకపోతే ఆరా చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ అవ్వాలి అన్నా, ఖచ్చితంగా ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించండి, తద్వారా పాప ప్రక్షాళన ఖచ్చితంగా జరుగుతుంది అని అంటూ ఉంటారు. సో ఎంతవరకు ఇది నిజం అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే రాశి పరంగా కూడా ఒకసారి చెప్పండి సార్. ఆయా రాశిలో పుట్టడం అనేది డెఫినెట్గా దానికి ఏదో ఇంటర్లింక్ ఉంటేనే అక్కడ పుడతారు అనేది మీరు అనేక మార్లు చెప్పి ఉన్నారు. సో వాళ్ళ రాశి ప్రకారం ఏ క్షేత్రాన్ని గనక వాళ్ళు దర్శిస్తే వాళ్ళకి ఖచ్చితంగా పుణ్యం అనేది సముపార్జించుకుంటారు, తద్వారా తమ తమ కోరికలన్నీ నెరవేరుతాయి అని అంటే అట్లా ఉంటుందా సార్? ఉంటుంది. మరి మేషరాశి ఫస్ట్ మనం అంటే యాక్చువల్ నేనైతే ఎక్కువ లగ్నం మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. బట్ లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు, తప్పేం లేదు. ముందు మీరు అన్నట్టుగా మేషం కనుక చూసుకుంటే ఇక్కడ ఏంటంటే ఒక క్షేత్రము, ఒక మంత్రము జపించడం ద్వారా, ఒక దేవత ఆరాధన చేయడం ద్వారా 100% వాళ్ళ యొక్క కర్మ క్షయమవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అవ్వాలి అంటే మనకి జన్మజాతకంలో పూర్వజన్మ కర్మ అనేటువంటిది 6వ భావంలో ఉంటుందండి. 6th హౌస్ ఇస్ పూర్వజన్మ కర్మ. అయితే ఈ 6వ భావాన్ని కర్మగ స్థానంగా తీసుకుంటే దానికి మనం దేవతా అనుగ్రహం కానివ్వండి, మంత్రము అనేటువంటివి ఏం చేస్తాయంటే 6వ భావాన్ని తగ్గిస్తాయి, దాని ప్రభావాన్ని. ఇప్పుడు ఎప్పుడైతే నెగేట్ చేస్తాయో ఆ భావాన్ని, అప్పుడు అది ఖచ్చితంగా వాళ్ళకి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మేషమే తీసుకుందాం. మేషరాశి వాళ్ళు ఎక్కువగా దత్తాత్రేయ క్షేత్రాలకు కానీ, సూర్య ఆలయాలకు కానీ వెళ్ళి అక్కడ సూర్య నమస్కారాలు చేసుకోవడం. ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆలయాలకు వెళ్ళడం కూడా మంచిది. గణపతి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు 5, 9 అధిపతులను తీసుకోవాలి మనం. మేషం నుంచి 5వ అధిపతి అంటే ఎవరు? సూర్యుడు. సింహం అవుతుంది. 9వ అధిపతి ధనస్సు అవుతుంది. ఇప్పుడు 5లో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి వెళ్ళొచ్చు సూర్యుడితో పాటు. ఇక్కడ వీళ్ళు కాలభైరవుడు కూడా వెళ్ళచ్చు ఇప్పుడున్న గోచారం పరంగా, ఎందుకంటే శని దృష్టి ఉంది కాబట్టి దశమం మీద, భాగ్యం మీద, అంటే ఈ లగ్నం నుంచి భాగ్యం మీద, అంటే శని దృష్టి దశమ దృష్టి పడింది. అందుకని వీళ్ళు లైఫ్ లాంగ్ వెళ్ళేవేమో సూర్యాలయాలు, దత్తాత్రేయ ఆలయాలు. ఇప్పుడుండే గోచారం బట్టి ఏంటంటే గణపతి క్షేత్రాలు, కాలభైరవ క్షేత్రాలకు వెళ్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకి రిలీఫ్ వచ్చి తీరుతుంది, అందులో సందేహం ఏం లేదు. అయితే మేషరాశిలో మరి 3 నక్షత్రాలు ఉంటాయి, ఆ విధంగా కూడా చెప్పేయండి సార్. అశ్విని, భరణి, కృతిక, వీరి ముగ్గురికి కూడా ఇదే వర్తిస్తుందా, లేదా నక్షత్రాల వారి కూడా ఏమైనా మార్పు ఉంటుందా? అంటే ఒకటండి, నక్షత్రము అనే దానికి ఏం తీసుకోవాలో నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు అశ్విని నక్షత్రాధికి అధిపతి కేతు, భరణికి శుక్రుడు, కృతికాకి రవి. కాబట్టి ఈ నక్షత్రాన్ని ఏ బేస్ మీద తీసుకోవాలంటే మనకి చంద్రమా మనసో జాత అంటాం. ఒక మనిషి యొక్క మనస్తత్వం ఎలాంటిది అనేది నక్షత్రాన్ని బేస్ చేసుకొని చెప్తారు. ఎందుకంటే చంద్రుడు ఆ నక్షత్రం మీద ఉన్నాడు, ఆ నక్షత్రాధిపతి ఎవరు, అతను జన్మజాతకంలో ఏ కండిషన్లో ఉన్నాడు. అందుకే చూడండి, చాలా మటుకు శుక్ర నక్షత్రాల వాళ్ళందరూ ఆర్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది భరణి, పుబ్బ, పూర్వాషాఢ. ఆ రకంగా ఇప్పుడు మనం కేతు నక్షత్రం, ఇప్పుడు అశ్విని తీసుకుందాం. వీళ్ళు ఉదయం నిద్ర లేచిన వెంటనే ధ్యానము గణపతిని చేసుకోవాలి. అశ్విని నక్షత్రం వారు కేవలం ధ్యానం గురించి చెప్తున్నానండి. భరణి నక్షత్రం వారు అమ్మవారిని ధ్యానం చేయాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే అమ్మవారిని స్మరించుకోవడం చేయాలి. కృత్తిక వారు సూర్యభగవాను లేకపోతే అగ్నిదేవుణ్ణి స్మరించుకోవచ్చు. ఇది ధ్యాన ప్రక్రియ వరకు. బట్ క్షేత్రాలకు వెళ్ళేటువంటి అంశంలో అంటే ఏ నక్షత్రంలో ఈ 3 నక్షత్రాల్లో ఈ రాశిలో పుట్టిన వారు ఎవరైనా సరే ఈ క్షేత్రానికి వెళ్ళడానికి రాశిపరంగా యోగిస్తుంది. రాశిపరంగాను లగ్నపరంగాను యోగిస్తుంది. బట్ నక్షత్రం బేస్లో తీసుకుంటే మాత్రం ధ్యానానికి అది వాడుకోవాలి. చాలామంది నక్షత్రం తీసుకుని దాన్ని ఉంగరం పెట్టుకోవడానికి కూడా వాడతారు. ఉంగరం పెట్టడానికి వాడుకోవడం పెట్టచ్చు. దేనికి పనిచేస్తుంది అది అంటే జస్ట్ మనశ్శాంతి వరకు పనిచేస్తుంది. చాలు. ఇప్పుడు అది కూడా లేదు సార్. ఇప్పుడు అది కూడా లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ ఉంగరానికి ఆ నక్షత్రాధిపతి, అంటే ఉదాహరణకి భరణి నక్షత్రంలో పుట్టారు, ఆ శుక్రుడు వెళ్ళి కేతువుతో ఉన్నాడు, అప్పుడు మీకు మనసుకు కూడా పనిచేయదు. అది పనిచేయదు. డైమండ్ కానీ లేకపోతే మన ఏమంటారు క్యాట్స్ ఐ కానీ, పిల్లికన్ రాయి, క్యాట్స్ ఐ కానీ పనిచేయవు అక్కడ. అలాంటప్పుడు పెట్టకూడదు. జనరల్గా నక్షత్రానికి సంబంధించిన రత్నం పెట్టుకున్నప్పుడు వాళ్ళకి కలిగేది ఏమిటంటే మనశ్శాంతి. ఎందుకంటే మనస్కారకుడు చంద్రుడు ఆ నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రశాంతత లభించడానికి. అంతేగాని అది ధనయోగాన్ని ఇస్తుందనో లేకపోతే అది ఇంకోటి ఏదో వివాహం చేస్తున్నానో పెట్టుకోకూడదు. ఒక రత్నం పెట్టుకునేటప్పుడు మీకు ఆ
పర్టికులర్ రత్నానికి ఉండేటువంటి గ్రహము మీకు ఏ యోగం ఇస్తుందో ఆ ఫలితం వస్తుంది. ఇప్పుడు చిన్న ఒక మెడిసిన్ తీసుకుంటాం, మెడిసిన్ తీసుకున్నప్పుడు ఇందులో ఉండే కెమికల్ ఏంటో లోపల ఉండేదాన్ని కనెక్టివిటీ అయ్యి ఆ ఫలితం ఇస్తుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. మేషరాశి వారికి గురువు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి అని ఉండాలి, అంటున్నారు కాబట్టి ఎగ్జాక్ట్లీ. గానగాపురం మహిమాన్వితమైనటువంటి క్షేత్రం కదా సార్. ఇంకోటి లేదా దత్తాత్రేయుడు, అవును దత్తాత్రేయుడు అనుగ్రహం కలగాలంటే మామూలు విషయం కాదు. అవును సార్. అసలు ఎన్ని పరీక్షలు ఉంటాయో, అంటే మనం వెళ్ళాలంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడు దత్తాత్రేయ ఆలయాలకు వెళ్ళే వాళ్ళు అనుగ్రహం ఉంటే ఎలాగో, అనుగ్రహం లేకపోతే ఎలాగో చెప్తా. బాగా అనుగ్రహం ఉందనుకోండి, ఫ్రెండ్లో వెళ్ళిపోతాడు, వెళ్ళిపోదామని, అంటే అంత అనుగ్రహం ఉంది వాళ్ళకి, వాళ్ళు అనుకోకపోయినా వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ దత్తాత్రేయుడిని ఆరాధిస్తే వీళ్ళ జీవితం బాగుపడుతుంది, కానీ అనుగ్రహం లేదు. అప్పుడు ఏమవుతుందంటే బయలుదేరదామనగానే ఏదో వార్త వింటాడు, ఆగిపోతారు. అది బయలుదేరేటప్పుడు చాలా ఆటంకాలు జరుగుతాయి. తీరా బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకోటేదో అసలు 100 మంది 100 రకాలు చెప్తారు. నువ్వు దత్తాత్రేయుడు వెళ్తున్నావా, ఎందుకు ఇది ఇక్కడికి వెళ్ళొచ్చు కదా, రకరకాల సజెషన్స్. ఎందుకంటే ఈ జీవుడు ఆ క్షేత్రానికి వెళ్తే అతని కర్మ తొలగిపోతుందంటే అది ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. కర్మ తొలగిపోతుంది చేసుకోండి అంటాం, కాలం దానికి సహకరించదు. అంత ఈజీ కాదు కర్మ తొలగిపోవడం అనేది. అది కాబట్టి అయితే ఇలా చాలా మంది కూడా అంటూ ఉంటారు సార్, వెళ్ళలేకపోతున్నాం, దర్శనం చేయలేకపోతున్నాం. ఏంటి సార్ దీనికి అంటే దీనికి ఏదైనా మార్గం చెప్పండి సార్. ఒకటేనండి, భక్తే. ఎప్పుడైనా సరే మనకి 3 విషయాల మీదే మొత్తం ప్రపంచం నడుస్తుందండి. ఎలా అయితే ఇప్పుడు సృష్టి, స్థితి, లయ, బ్రహ్మ విష్ణు రుద్రులు కదా, అలాగే మనకి చెప్తూ ఉంటారు, ఇది ఒక హోమం చేసేవాడు, చేయించేవాడు అండ్ హోమం, అంటే ప్రతిదీ 3తో లింక్ అయి ఉంటుందండి. నీ సంకల్పము, భగవంతుడు, నీ భక్తి. భక్తి అనే పార్ట్ ఎంత ఇదంటే నువ్వు అసలు నీకు ఆ భక్తి అనేది అంటే తెలియడానికే చాలా సాధన చేయాలి ఫస్ట్. మనం ఏదైనా భక్తులారా అని చెప్పి మనకి స్పీచ్లు ఇస్తుంటారు. అసలు భక్తులు అవ్వాలంటే, అసలు భక్తి రావాలంటే ఏంటనే దాన్ని ఎంతో శోధిస్తే కానీ అర్థం కాదు. అది చాలా పెద్ద సబ్జెక్ట్. అంటే భక్తుడు, ఉపాసకుడు ఇట్లా రకరకాలు ఉంటారు. అందరికంటే ఎవరు గొప్పవాడు అంటే భక్తుడే గొప్పవాడు. ఖచ్చితంగా అలా గొప్పవాళ్ళు అవ్వాలి అంటే నిజమైన భక్తులుగా మారాలి. అసలు భక్తి అంటే ఏంటని అడిగితే సరైన నిర్వచనం చెప్పలేరండి ఎవరు కూడా. భక్తి అంటే భక్తేనండి, టెంపుల్కి వెళ్తున్నాను కదా భక్తి, టెంపుల్కి వెళ్ళడం భక్తి కాదు అసలు. అది ఏదో వెళ్తున్నావు, 1 ఆఫ్ ది పార్ట్, నువ్వు వెళ్తున్నావు, ఏదో కోరికతో వెళ్తున్నావు, దేనితోనో వెళ్తున్నావు. కానీ అసలు నీకు అనుక్షణము నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోతూ నిద్రలో కూడా నువ్వు కలవరించేది, చిన్నపిల్ల అమ్మని ఎలా కలవరిస్తాడో, నువ్వు ఒక చిన్న పిల్లవాడు నిద్ర లేస్తే అమ్మ కావాలని ఎలా ఏడుస్తాడో, ఒక భక్తుడు అతను కాన్షియస్లో ఉన్న అన్కాన్షియస్లో ఉన్న వాడి మనసులో ఎప్పుడు ఆ దేవతా సంబంధించిందే ఉంటుంది. దట్ ఈజ్ భక్తి. చాలా టఫ్ అయితే నిజమే. వదలకుండా ఉండలేడండి చిన్నపిల్లవాడు. ఎలాగా తల్లిని చూడకుండా ఉండలేడు, తల్లి కనప్పుడు గుక్కబడి ఏడుస్తాడు, తల్లి దగ్గరగా ఉంటే హ్యాపీ ఫీల్ అవుతాడు. అలాగే ఒక భక్తుడు భగవత్ సంబంధించిన దాంట్లో అంత హ్యాపీ ఫీల్ అవుతాడు. దట్ ఈజ్ భక్తి. ఇంకా అక్కడ ఇంకేదో కోరికలు ఏమేమి ఉండవు, ఇంకా అక్కడ భక్తి అంతే జస్ట్ ఆయన మనం అంతే. అదేంటంటే అతని విలువ తెలిసినప్పుడు, లేదా అది పూర్వజన్మ పుణ్య వాసన కూడా ఉంటుంది, అంత ఈజీగా రాదు. మీకు అన్ని యోగాల కంటే గొప్ప యోగం ఏంటంటే భక్తి యోగమే. ఎందుకంటే అది ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందండి మనిషిని. కాంబినేషన్స్ వైజ్ కూడా తెలుస్తుంది కదా సార్ వాళ్ళకి. ఖచ్చితంగా తెలుస్తుంది. మాట్లాడదాం. రైట్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. మేషరాశి వారు గురువుకి దగ్గరగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పుణ్యాన్ని సముపార్జించుకుంటారు. అద్భుతం సార్. ఇక నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఏ క్షేత్రాన్ని దర్శించాలి అనేది సవివరంగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.